హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి నార్మల్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం అవకాశం ఉంది అండ్ ఎక్కువ మందికి అవుతుంది. అండ్ ఆల్టర్నేట్ సొల్యూషన్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ఎ న్యూరాలజిస్ట్ వాళ్ళ చెప్పడం ఏంటంటే యూ షుడ్ గో ఫర్ సర్జరీ, అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్ మెడికేషన్. అదర్వైజ్ ఇఫ్ సపోజ్ లెట్ us say బ్లడ్ వామిటింగ్ ఈస్ దేర్, సంథింగ్ లైక్ దట్, ఎలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇమీడియట్ సర్జరీ అని సజెస్ట్ చేస్తారు. ఓకే, సో లైక్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ముందే జాగ్రత్తగా ఉంటే నార్మల్గా ఆ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రావద్దు. సో దాని గురించి ఏం చేయాలి? మనకు బ్లడ్ షుగర్ లెవెల్కు మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. HbA1c స్పెషల్గా 9 కంటే ఎక్కువ అయితే కూడా మనకు అది కూడా ఒక ప్రాబ్లం. సో అంతవరకు వెళ్ళకూడదు, అది మనం చూసుకోవాలి. ద థర్డ్ థింగ్, లైక్ always we must keep on checking the fasting insulin level. If fasting insulin level is very very high, నార్మల్ రైజ్ కంటే చాలా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అది కూడా మనకు అఫెక్ట్ అవుతుంది. దానివల్ల కూడా మనకు బ్రెయిన్లో స్ట్రోక్ రావడం అవకాశం ఉంది, బ్రెయిన్లో మనకు ట్యూమర్ డెవలప్ అవడం అవకాశం ఉంది, మనకు బ్లడ్ క్లాట్ అవడం అవకాశం ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా మనం అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, ఒకరికి బ్లడ్ నార్మల్గా నార్మల్ క్వాంటిటీ నుంచి బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోయి బ్లడ్ ఎప్పుడైనా సరే మనకు థిక్గా అయిపోతే దానివల్ల కూడా మనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం అవకాశం ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. సో మనము ఏంటంటే ముందే జాగ్రత్త ఉండాలంటే మనం ఏం చేయాలి? అక్కడ ఫస్ట్ థింగ్, లైక్ ఎప్పుడైనా ఆల్ టైప్ సిమ్టమ్స్ మీకు డెవలప్ అయింది అంటే మనం ఇమీడియట్ చేయాల్సింది ఏంటంటే, లైక్ వీ మస్ట్ టేక్ 1 piece ఆఫ్ జింజర్, ఒక ముక్క అల్లం ముక్క ఒకటి తీసుకొని నమ్మలుకోవడం మొదలుపెట్టాలి. ఎప్పుడు వరకు అంటే ఎప్పుడు వరకు మనకు కళ్ళుల నుంచి నీళ్ళు రాలేదు అప్పటి వరకు మనం నములుకోవాలి. నములుకుంటే మనకు ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ అక్కడ మనకు ఈ బ్లడ్ క్లాటింగ్ మనకు పలచపడడం అవకాశం ఉంటుంది. సో అప్పుడు అగైన్ ఏమవుతుందంటే మనకు క్లాట్ ఉండదు, క్యూర్ అయిపోతుంది. ఓకే, బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్స్. తర్వాత మనం చూడాలి ఎంతవరకు క్లాట్ అవుతుంది, ఎందుకు క్లాట్ అయింది, దాన్ని చూసేసి దాన్ని బట్టి మనము అగైన్ వీ మస్ట్ గో ఫర్ ద ప్రాపర్ ట్రీట్మెంట్. So this is the emergency remedy